మిత్రులందరికీ నమస్కారములు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రెండు విషయాలు, అంటే గత 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రెండు విషయాలే అడ్మినిస్ట్రేషన్ పరంగా, పరిపాలన పరంగా జరిగేటివి. అవి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆయన కుటుంబాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఒక పక్క, తెల్లవారు లేచినప్పటి నుంచి 24 గంటలు అదే పని. ఇక రెండోది వచ్చేసేసి ప్రముఖంగా వినపడేటువంటి పదం ఈ మధ్య ఒకటే, చోరీ చోరీ చోరీ, క్రెడిట్ చోరీ. క్రెడిట్ చోరీ ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో దావోస్ అయితేనేమి, తర్వాత మనకందరికీ గుర్తుంటది 2023 సంవత్సరంలో GIS గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ద్వారా దిగ్గజ పారిశ్రామికవేత్తలందరినీ కూడాను, అంబానీ దగ్గర నుంచి అదానీ వాళ్ళ వరకు, అదేవిధంగా ఈరోజు సుమన్ సిన్హాని మనం పేరు విని ఉంటాము. ఇటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెల్లువ సృష్టించినటువంటి ఒక వాతావరణం మనం చూసాం. ఆ GIS సాక్షిగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల వెల్లువ సునామీలాగా రావడం, ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగ అవకాశాలు రావడం అంతా కూడాను శుభపరిణామంగా ఆ రోజు భావించాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కొత్త పరిశ్రమ రాకపోను, ఉండే పరిశ్రమలు తరిమికొట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో MOUలు చేసుకొని, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సింగిల్ డెస్క్ ద్వారా పారిశ్రామికవేత్తలకి ఒక ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు చేసి వారికి కావలసినటువంటి పర్మిషన్లు, వారికి కావలసినటువంటి ఇండస్ట్రీకి కావలసినటువంటి భూములు అన్నీ కూడాను త్వరితగతిగా సింగిల్ డెస్క్ ద్వారా ఏర్పాటు చేసేసి అవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, వారి పుత్రుడు అందరూ వెళ్ళడం, ఈ ప్రభుత్వము క్రెడిట్ చోరీకి పాల్పడ్డము. మనము విశాఖపట్నంలోనే ఇది 4వ 5వ చోరీ చేయడం. ఇది ఈరోజు రెన్యూ కార్పొరేట్ వంటిది, ఈ రెన్యూ ఎనర్జీ సంబంధించినటువంటిది అనకాపల్లిలో ఈరోజు ఆ శంకుస్థాపన చేస్తూ ఆయన ఎనర్జీని నేనే కనుక్కున్నా, ఎనర్జీ కంపెనీలు నేనే మాట్లాడాను, నన్ను చూసే ఎనర్జీలు వచ్చినట్లు మాట్లాడుతున్నారు కదా. గతంలో కూడా ఇలాగే ఆ గూగుల్ డేటా సెంటర్, అదానికి సంబంధించినటువంటిది, ఆ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత హోర్డింగ్స్ మొత్తం ఆ యొక్క మంది మార్బలంతో ఆ నోటినే పెట్టుబడిగా పెట్టుకొని ఎల్లో మీడియా ద్వారా ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చేసి ఎక్కడ చూసినా హోర్డింగ్లు అంతా కూడాను ఓ అని ఉదరగొట్టారు. ఏంట్రైనా గూగుల్ డేటా ఇంత వస్తుంది, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, అది ఇదని. నిజం అనేటువంటిది ఎప్పటికీ దాచలేం కదా, సత్యం అనేటువంటిది ఎప్పుడైనా బయటపడుతుంది కదా. అలాగే వాళ్ళు చేసినటువంటి ఆ దాచినటువంటి అదానీ డేటా సెంటర్ ఈరోజు గూగుల్ డేటా సెంటరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒప్పందాల భాగంగానే ఇది కొత్తది కాదు అని మొత్తం తెలిసే లోపల రాత్రి హోర్డింగ్లు రిమూవ్ చేశారు. అప్పటికైనా తెలుసుకుంటారులే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు జనాల్లోకి లేటుగా అయినా కూడా వెళ్తున్నాయి అని వాళ్ళు జాగ్రత్త పడతారనుకుంటే, మరోసారి ఈరోజు ఆ రెన్యూ అది ఎనర్జీని శంకుస్థాపన చేస్తూ నేనే అన్నిటికీ నేనే అంటారు కదా ఆయన, నా వల్ల నేనేటువంటిది వాళ్ళ తండ్రి కొడుకులు వాళ్ళ బిల్టప్లు చూస్తూ ఉంటే నిజంగా నవ్వొస్తా ఉంది. ఒక్కసారి వాస్తవాలు ఏంటో చూద్దాం. అసలు ఈ రెన్యూ సంస్థ ఎప్పుడు ఒప్పందాలు చేసుకునింది, దాని సీఈఓగా ఈరోజు ఆయన చెప్తుండే సుమన్ సిన్హా గారు అని చూసని, అదే సుమన్ సిన్హా గారు ఏం చెప్పారు ఒక్కసారి చూద్దాం. అది అలా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆయన వేసినటువంటి సుమన్ సిన్హా చైర్మన్ అండ్ CEO గారు ఒక ట్వీట్ వేశారు, ఎక్స్లో ట్వీట్ పోస్ట్ చేశారు. అందులో ఏముంది? A favorable business environment
with a focus on attracting investments, promoting entrepreneurship, and creating job opportunities, Andhra Pradesh offers several advantages to investors. The state has a vision to make itself a gateway to Southeast Asia by 2050 and emerge as a preferred global destination for investments. Thank you, Chief Minister Y.S. Jagannath Reddy, for a productive discussion yesterday at the curtain raiser of the Andhra Pradesh Global Investor Summit, GIS. సాక్షాత్తు ప్రస్తుతం ఉన్నటువంటి ఆయనే, ఇప్పటికి కూడా ఆయనే కొనసాగుతా ఉన్నారు, చైర్మన్ అండ్ సిఇఓగా జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేసేసి ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగింది, మేము ఇన్వెస్ట్ ఇక్కడ చేస్తున్నాము అనేటువంటిది. అందులో భాగంగా ఎంత 97,500 కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులతో ఈ సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు 2023లో మార్చి 3వ తారీఖున 16,550 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్లు ఆ రోజు చేసుకున్నది. పైన 2 జీవోలు. అందులో భాగంగానే ఆ రెన్యూ సంస్థతో 26/2023 జీవో నెంబర్ 15 ప్రపోజల్ ఫర్ సెటప్ ఆఫ్ 300 megawatts of wind power by Renew Wyman Power Private Limited, New Delhi, allotment of 300 megawatts wind power project in Anantapur and Satyasai districts, order issued. జీవో నెంబర్ 15 ద్వారా. ఇంకొకటి జీవో నెంబర్ 16 ద్వారా 5 ఫిబ్రవరి 2024లో ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ 600 megawatts wind power project by Renew Vikram Shakti Private Limited, allotment of 600 megawatts wind power project in Satyasai and Anantapur districts, order issued. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రెన్యూ ఎనర్జీకి సంబంధించినటువంటిది 600 మెగావాట్లతో, అదేవిధంగా 300 మెగావాట్లతో 2 జీవోలు ఇస్తూ ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేస్తూ వారికి కావలసినటువంటిది పూర్తిగా భూసేకరణ ఒప్పందాలు అన్ని కూడా ఏర్పాటు చేసి ఎంఓయూలు అన్ని కూడా ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఏం చేశారు తెలుసా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అని చెప్పి వాళ్ళే ఏదో మేమే కనుక్కున్నామని చెప్పాలి కదా, నేనే అనేటువంటి దాంతో వాళ్ళు 28 జూలై 2025 ఒక జీవో ఇచ్చారు. ఏంటి ఆ జీవో? ఆనాటి రెన్యూ సంస్థ ఒప్పందాలన్నీ రద్దు చేసి కొత్తగా తామే ఇచ్చినట్లు ఆ జీవోలో. ఆ జీవో కూడా చూడండి క్లియర్గా. ఎనర్జీ డిపార్ట్మెంట్ allocation of 600 megawatts wind power project at Don West area in Kurnool and Nanjal districts by Renew Vikram Shakti Private Limited. ఇదే కంపెనీకి 600 megawatts తో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాటిని రద్దు చేస్తూ రెఫరెన్స్ చూడండి. GOMS నెంబర్ 16 డేటెడ్ 5/2/2024 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలన్నీ కూడాను ఆ 2 జీవోలు రద్దు చేస్తూ వీరు కొత్త జీవో ఇచ్చి, అంటే ఆ జీవోలు ఇంప్లిమెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కదా క్రెడిట్. అలా కాకుండా ఈయన కొత్తగా ఈయనే వాళ్ళతో డిస్కస్ చేసినట్టు, ఈయననే తెచ్చినట్టు కలరింగ్ కోసం ఇచ్చేటువంటిది. అందులో కూడా ఇంకో పాయింట్ పెట్టారు. ది అప్లికేషన్ ఫీజ్ ఆల్రెడీ పెయిడ్ ఇన్ కనెక్షన్ విత్ ది ఎర్లియర్ ప్రపోజల్ బై అడ్జస్టెడ్ అగైన్స్ దిస్ రివైజ్డ్ అలాట్మెంట్ యాజ్ ది ఓవరాల్ ఇంటెంట్ అండ్ ప్రాజెక్ట్ కెపాసిటీ రిమైన్ అన్చేంజ్డ్. అంటే పాత జీవోలో ఉండేటువంటి ఫీజు కూడా కట్టారు, ప్రాజెక్ట్ ప్రపోజల్ స్కోప్ కూడా అంతా అదే, జస్ట్ జీవో నెంబరు జీవో డేటు మారుతుంది అంతే అనేటువంటిది.